నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి సుమారుగా 10-11 గంటల ప్రాంతంలో తెలంగాణలో ఒక సంచలనమైన రాజకీయ పరిణామం చోటు చేసుకున్నది. అది ఏమిటంటే, కొంతమంది మొయినాబాద్ పరిధిలోని ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం సంచలనం ఎలా అవుతుంది అంటే, పట్టుబడ్డ వాళ్ళల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒకళ్ళు, టీడీపీ ప్రస్తుత ఎంపీ ఒకళ్ళు, వీళ్ళతో పాటు వాళ్ళ దగ్గర బంధువులు, ప్రముఖ వ్యాపారస్తులు, ఇట్లా రకరకాల రంగాల్లో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ పట్టుబడ్డారు. సుమారుగా ఒక 11 మంది వరకు పట్టుబడినట్టు పోలీసులు చెప్తున్నారు. వీళ్ళందరికీ రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్రగ్ టెస్ట్ చేశారు పోలీసులు. చేస్తే 11 మందిలో 6 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే డ్రగ్స్ తీసుకున్నారు అనేటువంటి పరీక్షలో తేలింది. అయితే ఈ విషయం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఈగల్ టీం ఫామ్ హౌస్ మీదకి దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి 11 మందిలో ఎవరో పోలీసుల మీద 4 రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో విషయం కాస్త సంచలనం అయిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు చెప్తాను. పైలట్ రోహిత్ రెడ్డికి ఒక ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్లో కొంతమంది ప్రముఖులు చేరుతున్నారని, అక్కడ పెద్ద ఎత్తున పార్టీ జరగబోతోందని సమాచారం ఈగల్ పోలీసులకు అందింది. దాంతో ఆ ఫామ్ హౌస్ మీద ఈగల్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ నిఘా పెట్టినప్పుడు రకరకాల వ్యక్తులు లోపలికి వెళ్ళటం అని పోలీసులు గమనించారు. మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో ప్రముఖులు లోపలికి వెళ్ళడంతో పార్టీ మొదలైంది. 5 గంటల ప్రాంతంలో టీడీపీకి సంబంధించినటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ లోపలికి వెళ్ళాడు. అలానే అటు ఇటుగా మరికొంతమంది కూడా లోపలికి వెళ్ళారు. అంటే మొత్తం మీద 11 మంది ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటున్నారన్న విషయం ఈగల్ పోలీసులకు నిర్ధారణ అయింది. దాంతో 7 గంటల ప్రాంతంలో, సుమారుగా 7:30 ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఫామ్ హౌస్ మీదకి దాడి చేశారు. స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు, ఈగల్ టీం పోలీసులు అందరూ కలిపి ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ఒక్కసారిగా దాడి చేశారు. అపరిచిత వ్యక్తులు, అంటే వీళ్ళందరూ కూడా మఫ్టీలో ఉన్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరో ఫామ్ హౌస్లోకి వచ్చేస్తున్నారు, పార్టీ దగ్గరకు వస్తున్నారు అన్నట్టు విషయాన్ని గమనించినటువంటి వాళ్ళు ఎవరో పోలీసులపైకి, అంటే వాళ్ళు పోలీసులను తెలియకుండా 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ తర్వాత తాము పోలీసులమని, ఈగల్ ప్లస్ స్పెషల్ ఆపరేషన్స్ టీం సభ్యులమని చెప్పి పోలీసులు చెప్పడంతో వాళ్ళు షాక్ తిన్నారు. పోలీసులు చెప్పిన ప్రకారం ఏంటంటే, మహేష్ కుమార్ యాదవ్, పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మ, వర్గనేని రమేష్, వి శ్రవణ్ కుమార్, సతీష్ రెడ్డి, నల్లపనేని విజయకృష్ణ, శ్రీధర్ రెడ్డి, ప్రియాంకర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళతో పాటు రోహిత్ రెడ్డి పిఏ శరత్ కుమార్, ఇట్లా ఒక 2-3 కూడా అక్కడ ఉన్నారనేది సమాచారం అందుతోంది. వీరిలో పోలీసులపైకి కాల్పులు జరిపింది నితీష్ శర్మ అని అంటున్నారు. ఈ నితీష్ శర్మ ఎవరు అంటే, రాజస్థాన్లో జైపూర్ మాజీ ఎమ్మెల్యే. వీళ్ళందరికీ కూడా వ్యాపార నెట్వర్క్ ఉంది. అలాగే తరచూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో పార్టీల పేరుతో కలుస్తూనే ఉంటారు. అంటే డ్రగ్స్ తీసుకోవటం అన్నది వీళ్ళలో చాలామందికి మొదటిసారి కాదు అన్న విషయాన్ని పోలీసులు ధృవీకరిస్తున్నారు. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత రోహిత్ రెడ్డి పిఏ దగ్గర సుమారుగా 2.5 గ్రాముల కొకైన్, ఎండిఎంఏ, అంటే ఎండిఎంఏ అనేది కూడా ఒక డ్రగ్లో ఒక వెరైటీ, ఇట్లాంటివన్నీ దొరికినాయని పోలీసులు చెబుతున్నారు. గిరిధర్, అంటే ఎస్పీ గిరిధర్ చెప్పిన ప్రకారము 6 మందికి పాజిటివ్ వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డికి, నమిత్ శర్మకు, పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు, రితేష్ రెడ్డికి, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి పాజిటివ్ వచ్చిందట. అంటే ఈ 6 మంది డ్రగ్స్ తీసుకున్నారు అని తేలింది. మిగిలినటువంటి 5-6 మంది కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు మద్యం తీసుకున్నారు, ఒకళ్ళిద్దరు తీసుకోలేదు. సో కాబట్టి డ్రగ్స్ తీసుకోవటం అన్నది ఒకటి,
పోలీసులపైకి కాల్పులు జరపటం అన్నది 2, నిషేధిత డ్రగ్స్ తీసుకోవటం, ఇటువంటి రకరకాల కారణాలు వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఈ డ్రగ్స్ని సిమ్లా నుంచి తీసుకొచ్చారని తేలింది. ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా మారిపోయింది. ఎందుకు? తెలంగాణలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రాలోని అధికార కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీ, వీళ్ళతో పాటు దగ్గర వాళ్ళందరూ కూడా దొరికారు. దాంతో ఇది ఒక సంచలనం అయిపోయింది కేసు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నం చేసింది, అది ఈ ఫామ్ హౌస్లో నుంచే బేరసారాలు జరిగింది అని బయటపడినప్పుడు కూడా ఈ ఫామ్ హౌస్ పేరు రకరకాలుగా సంచలనంగా మారుమోగిపోయింది దేశం అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ అదే ఫామ్ హౌస్ మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు లేకపోతే అక్కడ సిబ్బంది సమాచారం ప్రకారం ఈ ఫామ్ హౌస్లో రెగ్యులర్గా పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పార్టీ జరిగిన ప్రతిసారి డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా డ్రింక్స్ మాత్రమే తీసుకుంటున్నారా అన్నటువంటిది ఎవరు చెప్పలేకపోతున్నారు. సాధ్యమైనంత వరకు డ్రగ్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పట్టుబడి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరిలో కూడా రెగ్యులర్గా ఆ ఫామ్ హౌస్లో భేటీ అవుతున్నారట. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళే భేటీ అవుతున్నారు కాబట్టి ప్రతిసారి కూడా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది, తీసుకుంటున్నారు అన్నటువంటిది సమాచారం అందుతోంది. మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో వీళ్ళందరి మీద కేసు నమోదైంది. NDPS ఆర్మ్స్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. వీళ్ళ దగ్గర దొరికిన కొకైన్ MDMAని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫామ్ హౌస్ను సీజ్ చేయబోతున్నారు అనేటువంటి ఒక సమాచారం ఉంది. చేవేళ్ల పరిధిలోకి వస్తుంది కాబట్టి చేవేళ్ల RDO ఇక్కడికి వచ్చి పంచనామా జరిపించి దొరికినటువంటి ఆధారాలను, పోలీసులు నమోదు చేసిన కేసులను వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ ఫామ్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు తరచూ వేదికగా మారుతోంది అన్న కారణంతో ఫామ్ హౌస్ మొత్తాన్ని సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, చెయ్యబోతున్నారు అనేటువంటిది ఒక సమాచారం. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, అక్కడ టీడీపీ ఎంపీ ఇద్దరు కూడా పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళని జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. మరి జడ్జి వీళ్ళకి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, వీళ్ళకి రిమాండ్ విధిస్తారా, విధించరా, ఏమిటి అనేది చూడాలి. థ్యాంక్ యూ.